8th class children's, this is another topic of in the force. In the last video we have discussed the effects of forces. Here we are going to discuss another effect of force, that is called the term of pressure. We said in the term of pressure. అంటే ప్రెషర్ అనేది కూడా ఒక రకమైన ఫోర్సే, కానీ మరి దీని ఫోర్స్లో ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నాం అన్నది దాని డెఫినేషన్స్ మీరు వింటే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వశ్చన్స్ చూడండి ఒకసారి. మీ పుస్తకంలో ఉన్న 2-3 క్వశ్చన్స్ నేను రాశాను, నాకు తెలిసిన ఒక క్వశ్చన్ నేను ఎక్కువ రాశాను. సో వై షుడ్ పోర్టర్స్ ప్లేస్ టర్బైన్ అంటే తలపాగా ఆన్ దేర్ హెడ్ when they have carry heavy loads? Why should porters place turban on their head when they have carry heavy loads? అంటే పెద్ద పెద్ద కుండలు బిందెలు ఇలా తల మీద బరువైనవి పెట్టుకొని వెళ్ళేటప్పుడు సాధారణంగా మనము తల మీద ఒక గుడ్డని కానీ ఇలా తలపాగలాగా చుట్టుకొని మనము ఆ హెవీ లోడ్ను తలపైన పెట్టుకోకపోతే ఏమవుతుందో మీకు తెలుసు కదా. మరి ఎందుకు పెట్టుకుంటే ఏం జరుగుతుందో కూడా మీకు తెలుసు. మరి దానికి రీజన్ ఏంది? పెట్టుకోవడం వల్ల ఎందుకు ఏమంటారు దాన్ని, ఆ నొప్పి ఎందుకు మనకు తగ్గిపోయింది, పెట్టుకోకపోతే ఎందుకు ఆ నొప్పి ఉంటుంది అనేది మనము ప్రెషర్ అనే టర్మ్ కింద మనం నేర్చుకుంటాం. అలాగే వై డూ స్కూల్ బ్యాగ్స్, షాపింగ్ బ్యాగ్స్ హ్యావ్ బ్రోడర్ స్ట్రాప్స్ యాజ్ హ్యాండిల్స్? మీరు గమనించండి, స్కూల్ బ్యాగులు కానీ షాపింగ్ బ్యాగ్స్ కానీ ఇలా భుజానికి వేసుకునేటప్పుడు దాని యొక్క స్ట్రిప్స్ వెడల్పుగా ఉంటే మీకు భుజం నొప్పి రాదు. అదే సన్నగా ఉందనుకోండి, కొంచెం వెయిట్ ఎక్కువగానే ఆ స్ట్రాప్స్ ఏమైతే అవి నొక్కుకుపోతాయి. మరి ఎందుకు స్కూల్ బ్యాగ్ షాపింగ్ బ్యాగ్స్కి మనము బ్రాడర్ స్ట్రిప్స్ వెడల్పుగా ఉన్న పట్టీలు ఎందుకు పెడతాం హ్యాండిల్స్గా? ఓకే. అలాగే థర్డ్ క్వశ్చన్, వై హెవీ లోడెడ్ లారీ హ్యావ్ బ్రాడర్ టైర్స్? మీరు పెద్ద హెవీ లోడెడ్ లారీలు మీరు చూస్తే దాని యొక్క టైర్లు కూడా, అలాగే పెద్ద హెవీ కార్స్ ఉంటాయి, వాటికి కూడా టైర్లు చూడండి ఎంత వెడల్పుగా టైర్స్ ఉంటాయి. ఎందుకుంటాయి? సో వై డూ టూల్స్ మీన్డ్ ఫర్ కటింగ్ ఆల్వేస్ హ్యావ్ షార్ప్ ఎడ్జెస్? మీరు నైఫ్ కానీ లేకుంటే ఇంకేదైనా బ్లేడ్ కానీ లేకుంటే కొడవలు కానీ ఇవి మీరు చూస్తే వాటి యొక్క షార్ప్ ఎడ్జ్ తోటే మీరు కట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీరు బ్లంట్ ఏరియాని తీసుకొని కట్ చేయడం అంటే మొండిగా అనదర్ సైడ్ ఉంటుంది కదా, ఆ సైడ్ యొక్క ఎడ్జ్ తోటి మీరు కట్ చేయలేరు. షార్ప్ ఎడ్జ్తో మాత్రమే మీరు మీరు కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఇంకేవైనా వస్తువులు కానీ మీరు కట్ చేయాలనుకుంటే షార్ప్ ఎడ్జెస్నే తీసుకొని కట్ చేస్తారు. ఎందుకు మరి ఆ షార్ప్ ఎడ్జెసే కటింగ్ కోసం ఎందుకు వాడతాం? అలాగే వై డూ యూ యూస్ ఆల్వేస్ టు ద షార్ప్ ఎండ్ ఆఫ్ నెయిల్ పుష్డ్ ఇన్ టు ద వాల్? మీరు గోడకు మేకులు గుర్తించేటప్పుడు ఆ మేకు యొక్క షార్ప్ ఎండ్ని మాత్రమే గోడ వైపు ఉంచి మీరు మేకు దించడానికి ప్రయత్నం చేస్తారు. అదే ఇంకొక సైడు దాని ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఆ ఏరియా ఎక్కువగా ఉన్నటువంటి ప్లేస్లో గోడ వైపు పెట్టి మీరు దించలేరు. మరి ఎందుకు షార్ప్ ఎండ్ని యూజ్ చేస్తారు? వీటన్నిటికీ ఆన్సర్ మనం ప్రెషర్ అనే టర్మ్ కింద మనము చెప్పొచ్చు. సో మీరు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెషర్ అంటే ద ఫోర్స్ యాక్టింగ్ పర్పెండిక్యులర్లీ ఆన్ యూనిట్ ఏరియా ఆఫ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ప్రెషర్. అంటే ప్రెషర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫోర్స్. ప్రెషర్ అనేది ఫోర్సే, కానీ ఏదైనా ఒక సర్ఫేస్ మీద పర్పెండిక్యులర్గా అంటే 90 degreesలో లంబంగా కిందికి ఆ సర్ఫేస్ మీద ఒక చిన్న యూనిట్ ఏరియా, ఒక పర్టికులర్ ఏరియాలో పనిచేసేటువంటి ఫోర్స్ని మనం ప్రెషర్ అంటాం. చూడండి, ప్రెషర్ అంటే ప్రెషర్ అనేది ఫోర్సే, కానీ ఒక పర్టికులర్ ఏరియా మీద పనిచేస్తుంది కాబట్టి దీన్ని ఫోర్స్ అనకుండా ఇంకో టర్మ్లో మనం చెప్తున్నాం. సో ఇప్పుడు ప్రెషర్ అంటే ఫోర్స్, కానీ ఒక చిన్న ఏరియాలో పర్పెండిక్యులర్గా పనిచేసేటువంటి ఒక ఫోర్స్. ఓకేనా? సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ ద టర్మ్ ఆఫ్ ప్రెషర్. ప్రెషర్ అంటే పీడనం అని తెలుగులో అంటాము. ఒక ఏరియాలో అంటే ఒక సర్ఫేస్లో ఉన్న చిన్న స్థలం మీద పనిచేసేటువంటి బలాన్నే మనం ప్రెషర్ అంటాం. అంటే బలమే, ప్రెషర్ అంటే కూడా బలమే, కానీ ప్రెషర్ అనే టర్మ్ని మనం సెపరేట్గా చెప్తున్నాం. కారణం ఏంటంటే ఒక సెపరేట్ చిన్న ఏరియా మీద పనిచేసే బలాన్ని మనం లెక్క కడతాం, అందుకే దాన్ని ప్రెషర్ అంటున్నాం. ఓకేనా? మరి ఇప్పుడు ఈ టర్మ్ తోటి వీటన్నిటికీ ఎట్లా ఆన్సర్ ఇవ్వచ్చు అనేది మనం చూద్దాం. మీరు గమనించండి, ఒకవేళ తలపాగా పెట్టుకోకపోతే ఏమవుతుంది? నొక్కకపోతుంది.
ఆ హెడ్ మీద ఒక వెయిట్ అనేది చాలా బరువుగా కిందికి పనిచేస్తుంది. తలపాగా పెట్టుకుంటే ఏమైంది, దాని ఏరియాని పెంచినాం. తలపాగా పెట్టడం వల్ల ఏమవుంది, ఆ పైన మన హెడ్ యొక్క ఏరియా, మనకి ఏదైతే టర్బైన్ పాటర్కి తగిలే ఏరియా ఉంటుందో మన తల మీద, ఆ ఏరియాని పెంచినాం. ఆ ఏరియా పెంచడం వల్ల ఏమైంది, ఫోర్స్ అనేది తగ్గిపోయింది, అంటే ప్రెషర్ అనేది తగ్గిపోయింది. అలాగే స్కూల్ బ్యాగ్స్, షాపింగ్ బ్యాగ్స్ బ్రాడర్ స్ట్రాప్స్ ఎందుకు పెడుతున్నాము, సన్నని ఎందుకు పెడతలేము అని అంటే, బ్రాడర్ స్ట్రాప్ వెడల్పు ఎక్కువగా ఉంటుంది, అంటే ఏరియా ఎక్కువగా ఉంటుంది. ఏరియా ఎక్కువగా ఉంటే దాని మీద పనిచేసే ఫోర్స్ తగ్గిపోతుంది, అంటే ప్రెషర్ తగ్గిపోతుంది. సో అందుకోసం ప్రెషర్ని తగ్గిస్తాము, అంటే ఫోర్స్ని తగ్గిస్తాం. అలాగే హెవీ లోడెడ్ లారీ కూడా మీరు బ్రాడర్ టైర్స్ని కలిగి ఉండడం కారణం అదే. అలాగే షార్ప్ ఎండ్ ఏదైతే ఉందో, అంటే నైఫ్కి కానీ, కొడవలకు కానీ, బ్లేడ్లకు కానీ, అవి షార్ప్ ఎండ్ ఏరియా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి తక్కువ ఫోర్స్ తోటే సులభంగా వాటిని కట్ చేయొచ్చు. అంటే ఏరియా తక్కువగా ఉన్నప్పుడు మనం తక్కువ బలాన్ని ఉపయోగిస్తే ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో ఫోర్స్ పెరిగినప్పుడు, అంటే ఏరియా తగ్గినప్పుడు మనము ఉపయోగించే ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఓకేనా, ఏరియా పెరిగినప్పుడు ప్రెషర్ తగ్గిపోతుంది. ఏరియా తగ్గినప్పుడు, షార్ప్ ఎండ్ యొక్క ఏరియా తక్కువగా ఉంటుంది కదా, ఏరియా తగ్గినప్పుడు ప్రెషర్ పెరిగిపోతుంది మనం ఉపయోగించే బలాన్ని బట్టి. అలాగే గోడలకు మేకులు దించేటప్పుడు ఆ మేకు యొక్క ఒక ఎండ్ షార్ప్గా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. అంటే తక్కువ ప్లేస్ మీద దాన్ని మనం ఇట్లా ఆనిస్తాం. ఆనించిన తర్వాత కొద్దిగా కొట్టగానే ప్రెషర్ పెరిగిపోతుంది, అంటే ఏరియా తగ్గింది, అది పెట్టే ఏరియా తగ్గింది. కాబట్టి మన ఫోర్స్ అనేది ఎక్కువగా పనిచేస్తుంది, ప్రెషర్ కూడా ఎక్కువ పనిచేస్తుంది. సో ఇలా ఈ కారణంతో మనము వీటికి మనం ఆన్సర్స్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అనదర్ ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్, దట్ ఈస్ కాల్డ్ ప్రెషర్. ఓకేనా, ఇంకా ప్రెషర్ గురించి కొంచెం నేర్చుకుందాం. సీ దిస్ చిల్డ్రన్స్, the pressure is equal to force by area. అదే మనం ఇందాక చెప్పినాం, the force is exerted in perpendicularly in a particular area or unit area అని అన్నాం. అంటే ఒక చిన్న ఏరియాలో పనిచేసేటువంటి బలమే ప్రెషర్. సో ఇప్పుడు మనము ప్రెషర్ని, బలాన్ని వేరువేరుగా చెప్పనక్కర్లేదు. ప్రెషర్ అంటే బలమే, కానీ ఆ బలము ఒక పర్టికులర్ ఏరియాలో పనిచేస్తుంది. కాబట్టి ఆ పర్టికులర్ ఏరియాలో పనిచేసే బలమే ప్రెషర్ అంటున్నాం. So that's why F is in the numerator, A is in the denominator. F is perpendicularly P, right? So it's a proportional, sorry, not perpendicular, it's a proportional to P. So P is proportional to F. That is, the meaning is this. దీని యొక్క మీనింగ్ ఏంటిదనంటే, if ఏ ఈజ్ కాన్స్టెంట్, ఇప్పుడు 3 టర్మ్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఏని మనం కాన్స్టెంట్గా ఉంచినాం, ఏరియా ఎంత తీసుకున్నామో అంతే తీసుకున్నాం. ఒక యూనిట్ ఏరియా, ఒక స్క్వేర్ మీటరో, ఒక స్క్వేర్ సెంటీమీటరో తీసుకున్నప్పుడు ఆ అంతే ఏరియాని మనం తీసుకున్నప్పుడు, ఏ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు, ఇఫ్ ఎఫ్ ఈజ్ ఇంక్రీజ్డ్, అంటే బలం పెరిగితే ఏం పెరుగుతుంది, పి కూడా పెరుగుతుంది, అంటే ప్రెషర్ పెరిగినట్టు ఆ ఏరియా మీద. ఏ కాన్స్టెంట్గా ఉంది కాబట్టి. ఒకవేళ బలం తగ్గితే ప్రెషర్ కూడా తగ్గుతుంది. ఓకేనా. సో ఏరియా మారనంత వరకు, ఇందాక మనం చెప్పుకున్నాక తలపాగా ఏరియా అంతే. సో ఇప్పుడు ఆ తలపాగా విషయంలో ఏమైంది అని అంటే, ఏరియాని మార్చినాం అక్కడ కదా, ఫోర్స్ సిమిలర్గా ఉంది కదా, దాన్ని మనం సెకండ్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. కానీ ఏరియా మార్చకుండా ఏరియా అంతే ఉంది. సాధారణంగా ఏరియాని మనం మార్చినప్పుడు ఫోర్స్ని మార్చుతున్న సందర్భాలు చాలా ఎక్కువగా మన నిత్య జీవితంలో ఉంటాయి, డైలీ లైఫ్లో. కానీ ఏరియా కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఫోర్స్ పెరిగితే ప్రెషర్ పెరుగుతుంది, ఫోర్స్ తగ్గితే ప్రెషర్ తగ్గుతుంది. దట్స్ వై వీ కెన్ సే దీస్ టూ టర్మ్స్ ఆర్ ప్రపోర్షనల్. If A is constant, if you increase F, then P is also increased. F పెరిగితే P పెరుగుతుంది, అంటే ఫోర్స్ పెరిగితే ప్రెషర్ పెరుగుతుంది. If decrease F, then P is also decreased. F తగ్గితే P తగ్గుతుంది. Whereas you can see A is in the denominator, that's why the relation of these two terms are inversely proportional. ఇన్వర్స్ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే ఇది పెరిగితే ఇది తగ్గడము, ఇది తగ్గితే పెరగడం, లేదు ఇది తగ్గితే ఇది పెరగడము, ఇది పెరిగితే ఇది తగ్గడం అనేది ఇన్వర్స్గా ఉంటుంది. ఈ ప్రపోర్షనల్ అనేది ఇన్వర్స్గా ఉంటుంది. దట్స్ వై వీ కెన్ రైట్ 1/A. సో ఇప్పుడు ఇక్కడ ఏంటిది, ఈ 2 టర్మ్స్ వచ్చినప్పుడు మూడో టర్మ్ ఎఫ్ కదా, ఎఫ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే నువ్వు ఒకే బలాన్ని ప్రయోగిస్తున్నావు, ఏరియా మారుతుంది, రైట్. సో బలం అంతే ప్రయోగిస్తున్నావు, యూ ఎగ్జర్ట్ ద సేమ్ ఫోర్స్ ఆన్ ద ఏరియా, బట్ ఏరియా ఇస్ చేంజ్డ్. ఏరియా అనేది ఎలా చేంజ్ అవుతుంది, ఏరియాని పెంచామనుకోండి, ఇంక్రీజ్ అయింది, అప్పుడు ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఒకవేళ ఏరియా తగ్గింది, అప్పుడు ప్రెషర్ పెరుగుతుంది. అంటే ఇవి రివర్స్లో ఉన్నాయి. ఫోర్స్కి ప్రెషర్కి సిమిలారిటీ ఉంది, అందుకే మనం ఫోర్స్నే ప్రెషర్ అంటున్నాం.
కానీ ఏరియాకి ప్రెషర్కి ఫోర్స్ ఒకే రకంగా పనిచేసినా కానీ ఏరియా పెరిగితే పీ తగ్గుతుంది, ఏరియా తగ్గితే ప్రెషర్ అనేది పెరుగుతుంది. అది ఇప్పుడు తలపాగ విషయంలో మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు. ఇదే దీనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఏంటిది? తలపాగ లేనప్పుడు మన తలపైన ఉన్న ఏరియా ఆ పాట్కి తక్కువ ప్లేస్లో తగులుతుంది. తక్కువ ప్లేస్లో ఏరియా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఫోర్స్ సేమ్ ఉంది కదా, ఆ కుండలో వాటరో ఇంకేమైనా వెజల్స్ ఉన్నాయి కాబట్టి ఫోర్స్ సేమ్ ఉంది. అప్పుడు ఏమైంది? తలపాగా లేనప్పుడు ఏరియా తగ్గింది, అప్పుడు ఏరియా డిక్రీజ్ అయింది, అప్పుడు ప్రెషర్ పెరుగుతుంది. అంటే అందుకే మనకు నొప్పి ఎక్కువగా వస్తుంది. ఒకవేళ ఏరియా పెరిగింది, తలపాగ విషయంలో తలపాగ పెట్టగానే ఏరియాను పెంచినాం, తాకే ఏరియా పెంచినాం, అప్పుడు ప్రెషర్ తగ్గుతుంది, సులభంగా వెళ్ళిపోవచ్చు. ఓకేనా? అది స్కూల్ స్ట్రాప్స్ కానీ, స్కూల్ బ్యాగ్ యొక్క స్ట్రాప్స్ కానీ, హెవీ లోడెడ్ టైర్స్ కానీ, అక్కడ ఏరియాను పెంచుతున్నాం, అందుకే రోడ్డు మీద ప్రెషర్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ విషయంలో మనము కట్ చేసాం, వెజిటేబుల్స్ కట్ చేయడానికి నైఫ్ యొక్క షార్ప్ ఎండ్నే యూజ్ చేసినాం. అప్పుడు ఏమైంది? అక్కడ షార్ప్ ఎండ్ యొక్క ఏరియా తక్కువగా ఉంటుంది, రైట్? ఏరియా తక్కువగా ఉంటుంది, అప్పుడు ఏమవుతుంది? ప్రెషర్ అనేది పెరుగుతుంది కదా. తలపాగ విషయంలో ఏరియా పెంచినాం, ప్రెషర్ తగ్గింది. కానీ అదే నైఫ్, కొడవళ్ళు, బ్లేడ్లు యొక్క ఏరియానే చాలా తక్కువగా ఉంటుంది, అప్పుడు ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ప్రెషర్ ఎక్కువగా ఉండడం అంటే ఏంటిది? నువ్వు ఫోర్స్ని పెంచుతున్నట్టే లెక్క, కాబట్టి తొందరగా కట్ అయిపోతాయి. అలాగే నేల్ విషయంలో కూడా ఏమైంది? మేకును దించేటప్పుడు చూడండి, షార్ప్ ఎడ్జ్ని మాత్రమే మనం గోడ వైపుకు ఇలా ఉంచి నెమ్మదిగా కొడతాం, అప్పుడు ఫోర్స్ కొంచెం ఇయ్యగానే ప్రెషర్ పెరిగిపోతుంది. అప్పుడు ఎందుకు అంటే కారణం ఏరియా ఇస్ డిక్రీస్డ్. దాన్ని రివర్స్లో మేకు కొట్టడానికి ప్రయత్నం చేయండి, ఆ మేకు యొక్క రివర్స్ ఏరియా ఎక్కువగా ఉంటుంది. ఏరియా ఎక్కువ ఉంటే నువ్వు ఎంత ప్రెషర్ ఫోర్స్ ఇచ్చినా ప్రెషర్ అనేది తక్కువ ఉంటుంది. అందుకే మేకు రివర్స్లో దిగదు గోడలోకి, అదే షార్ప్ ఎడ్జ్ తోటి దిగుతుంది. సో దిస్ ఈజ్ అ రిలేషన్ బిట్వీన్ ఆల్ ది 3 టర్మ్స్, రైట్? సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ప్రెషర్ అంటే ఒక పర్టికులర్ ఏరియా మీద పనిచేసేటువంటి ఫోర్స్. సో FIA దాని యొక్క యూనిట్స్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. యూనిట్స్ ఇన్ SI సిస్టమ్, ప్రెషర్ యొక్క యూనిట్స్ ఏంటి అంటే పైన ఏం రాశాను అంటే న్యూటన్, మీకు తెలుసు, ఫోర్స్ బై మీటర్ స్క్వేర్. దిస్ ఇస్ ద యూనిట్స్ ఆఫ్ ఏరియా, దిస్ ఇస్ ద యూనిట్స్ ఆఫ్ ఏరియా. సో మనం ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని యూనిట్స్ చెప్తాం. పైననేమో ఫోర్స్ యొక్క యూనిట్స్, కిందనేమో ఏరియా యొక్క యూనిట్స్ రాస్తే ప్రెషర్ యొక్క యూనిట్స్ అవుతాయి. సో దట్స్ వై న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్. ఇది సూత్రం రాసేటప్పుడు, ఫార్ములా రాసేటప్పుడు దీన్ని బై అంటాం, కానీ యూనిట్స్ చెప్పేటప్పుడు దీన్ని ఏమని చదవాలి? ఫర్ అని చదవాలి. న్యూటన్ పర్, నాట్ ఫర్, ఇట్స్ అ PER, పర్, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అంటే 1 మీటర్ స్క్వేర్ ఏరియా మీద 1 న్యూటన్ బలం పనిచేస్తుంది. అదే CGS సిస్టమ్, ఇది మీ బుక్లో లేదు, మీరు రాసుకోండి. CGS సిస్టంలో దీని యొక్క యూనిట్స్ డైన్, దిస్ ఇస్ అ డైన్ ఇన్ ద యూనిట్స్ ఆఫ్ ఫోర్స్ ఇన్ ద CGS సిస్టమ్. అంటే CGS సిస్టంలో ఫోర్స్ యొక్క యూనిట్ డైన్, అలాగే ఏరియా యొక్క యూనిట్ ఏమో సెంటీమీటర్ స్క్వేర్. అదే MKS సిస్టమ్ ఆర్ SI సిస్టంలో ఫోర్స్ యొక్క యూనిట్ న్యూటన్, కాబట్టి ఇక్కడ న్యూటన్ తీసుకున్నాం, ఏరియాది మీటర్ స్క్వేర్. సో SI సిస్టంలో ప్రెషర్ యొక్క యూనిట్స్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, CGS సిస్టంలో డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, అండర్స్టాండ్ చిల్డ్రన్స్? దీని ఆధారంగానే మీకు యాక్టివిటీ 15లో ఒక యాక్టివిటీ ఇచ్చాడు. ఒక లైమ్ పౌడర్ని తీసుకున్నాడు ఒక ట్రేలో. మీరు అది గమనించండి, అది చదవండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన 4-5 క్వశ్చన్స్లో ఎగ్జాంపుల్స్లే, దాని మాదిరిగానే అక్కడ ఎగ్జాంపుల్ ఉంది. ఒక సేమ్ సైజు, సేమ్ వెయిట్ ఉన్నటువంటి ఒక ఇటుకన్ బ్రిక్ని తీసుకున్నాడు, కొంచెం ట్రేలో లైమ్ పౌడర్ వేసుకున్నాడు. ఆ బ్రిక్ యొక్క ఎక్కువ ఏరియా ఉన్న హారిజంటల్ ప్లేస్ని ఒకసారి, అదే సేమ్ వెయిట్, సేమ్ షేప్లో ఉన్నటువంటి మరొక బ్రిక్ని ఇంకొక ట్రేలో ఉండేటువంటి లైమ్ పౌడర్లో తక్కువ ఏరియా ఉండేటువంటి ప్లేస్ ఉన్నటువంటి బ్రిక్, అంటే ఇట్లా వర్టికల్గా అంతే ఫోర్స్, 2 సందర్భాల్లో సేమ్ ఫోర్స్ యూజ్ చేసి ఆ లైమ్ పౌడర్ మీద కొంచెం ప్రెషర్ని యూజ్ చేసి కిందికి నొక్కితే అది ఏ షేప్లో ఉన్నప్పుడు, అంటే హారిజంటల్గా ఉన్నప్పుడు ఇటుక లోతుగా ఆ లైమ్ పౌడర్లోకి దిగిందా, లేకపోతే వర్టికల్గా ఉన్నప్పుడు లైమ్ పౌడర్లోకి ఇటుక లోతుగా దిగిందా అన్నది మీరు గమనిస్తే ఖచ్చితంగా తక్కువ ఏరియా ఉన్నప్పుడు లైమ్ పౌడర్లో ఇటుక ఎక్కువ లోతులోకి దిగుతుంది, ఎక్కువగా లోపలికి వెళ్ళిపోతుంది. ఒకే ఫోర్స్ని మనం 2 సందర్భాల్లో యూజ్ చేసినా మరొక దాంట్లో ఎక్కువ లోతులోకి, ఇంకో దాంట్లో తక్కువ లోతులోకి వెళ్ళడానికి కారణము ద కాంటాక్ట్ ఏరియా, రైట్? If the contact area is increased, the pressure is decreased. If the contact area is decreased, the pressure is increased.
ఇలా వర్టికల్గా ఉన్నప్పుడు దాని కాంటాక్ట్ ఏరియా తక్కువగా ఉంటుంది, కాబట్టి నువ్వు కొంచెం ఫోర్స్ యూజ్ చేయగానే ప్రెషర్ పెరిగిపోయి లోపలికి దిగిపోతుంది. అదే హారిజెంటల్గా ఇటుకని అదే లైమ్ పౌడర్లో ఉంచినప్పుడు దాని కాంటాక్ట్ ఏరియా పెరిగింది, అంటే ఏరియా ఇంక్రీజ్ అయింది. అప్పుడు నువ్వు అంతే బలాన్ని ఉపయోగిస్తే ప్రెషర్ తగ్గిపోయింది, అందుకే తక్కువ లోతులోకి దిగింది. సో దిస్ ఇస్ ద ప్రెషర్ డియర్ చిల్డ్రన్స్. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ది చాప్టర్. మీరు దీన్ని ఆధారంగా చేసుకొని ఇవి రాసిన తర్వాత మీ ప్రశ్నలకు జవాబులు మీరు రాయవలసి ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్.